నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్త మండలి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి. ప్రభుత్వ రాయితీ రుణాలకు సిబిల్ స్కోర్ అత్యవసరం. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ పట్టణంలోని గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, డిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీను రాయల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. జీవి మాట్లాడుతూ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆలయానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వెంకట కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అందరి సహకారంతో కృషి చేస్తానని, దేవాలయ ప్రతిష్టను పెంచే విధంగా తమ కమిటీ పనిచేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీ సభ్యులుగా భాగవతుల రవికుమార్, కజ్జాయం విజయలక్ష్మి, సుబ్బారావు, కొంజేటి లక్ష్మణరావు, రామయ్య, పాలడుగు శ్రీను, దూళ్ల సుజాత, లక్ష్మీనాగరాజు, లక్ష్మీబాయి, నారాయణ, ఆనందాచార్యులు కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ గుడి కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఒకసారి చప్పట్లు కొట్టి కమిటీ అందరినీ కూడా అభినందించాలి. వెంకట కోటేశ్వరరావు గారితో పాటు మిగిలిన సభ్యులందరినీ కూడా మీరు ఆశీస్సులు ఇవ్వాలి, అందరూ కూడా అభినందించాలి. ఆ గుంటి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నా మీరు కావాల్సినటువంటి జ్ఞానాన్ని, శక్తినిచ్చి ఈ గుడి అభివృద్ధి విశేషంగా జరగాలని, ఇక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని గొప్పగా అన్నదాన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భవిష్యత్తులో నిర్మాణాలు ఈ గుడి కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరగాలని, సమర్థవంతంగా నిర్వహిస్తారని ఈ కమిటీని ఆశిస్తున్నాను. అలాగే కోటేశ్వరరావు గారికి గతంలో కూడా అనేక కార్యక్రమాల అనుభవం ఉంది. కమిటీ సభ్యులందరినీ కలుపుకొని వెళ్ళి మంచి విశేషమైన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నా. తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరగటం, ఒక మంచి రోజు జరగటం చాలా విశేషంగా ఉంది. ఆ గుంటి ఆంజనేయ స్వామి మా అందరికి ఆశీస్సులు ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఆ గుంటి ఆంజనేయ స్వామి దయ వలన తొందరగా ఘాట్ రోడ్డు గతంలో పావులు అయిపోయిన పని ఇప్పుడు మిగిలిన 30 పని 75% పని పూర్తి చేసే అవకాశం మళ్ళీ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం, తర్వాత తార్ రోడ్డు పూర్తి చేస్తాం, కొండ మీదకి రావణగిస్తాం గుడి మీదకి. అలాగే దేవాలయ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. అలాగే ఎన్ఎస్పి గ్రౌండ్లో కూడా ఒక కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం లాంటిది పూర్తి చేస్తాం. ఒక షాదీఖానా, ఒక బీసీ భవనం, ఒక ఎస్సీ భవనం చక్కగా అవన్నీ కూడా ఎన్ఎస్పి గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం. అలాగే ఒక చిల్డ్రన్స్ పార్కు అక్కడ కెనాల్ ఒడ్డును కూడా దాన్ని కూడా భవిష్యత్తులో కంప్లీట్ చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నా. 210 కోట్లు మనకి మంచినీటి పథకానికి, శాశ్వత మంచినీటి పథకానికి నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయింది, చాలా బాధాకరం. దేవాలయాల మీద దాడులు చేస్తే పట్టించుకోలేదు, రథాలు తగలబెడితే పట్టించుకోలేదు గత ప్రభుత్వం. ఆ విధంగా గత ప్రభుత్వం పోకడలన్నీ చూసి హిందూ ధర్మానికి, దేవాలయాలకి జరిగినటువంటి అగౌరవాన్ని గత ప్రభుత్వాల 5 సంవత్సరాల్లో ప్రజలందరూ గమనించారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే అన్ని మతాలను గౌరవిస్తుంది. అలాగే తెలుగుదేశం అంటే ఈరోజు అన్ని మతాలను గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజల యొక్క మనోభావాలను కాపాడటం మా యొక్క బాధ్యత. తప్పనిసరిగా వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. 210 కోట్లు ఇచ్చిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ తాగునీటి పథకాన్ని రానున్న 2.5 సంవత్సరాల్లో ఇంటింటికి ట్యాపులు ఇచ్చి ప్రభుత్వం ద్వారా ఈ 3 చెరువులు కూడా పెద్ద చెరువు చేసి దీన్ని 365 రోజులు నీళ్ళు ఇచ్చే విధంగా, ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా వినుకొండలో తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తాము. ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంతో నమ్మకంతో నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ,
గుడి కమిటీకి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారికి, అలాగే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కల మల్లికార్జునరావు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి నా పాదాభివందనం తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి మన నాగశ్రీని రాయల్ గారికి, అలాగే బీజేపీ మిత్రులకు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు, వాసవి క్లబ్ సభ్యులకు, వాసవి వనితా సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా మరి నాకు ఆశీస్సులు అందించడానికి వచ్చిన వీరందరికీ కూడా నేను నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే ఫస్ట్ గా ఇక్కడ షెడ్ ఏర్పాటు చేస్తాను. ఇక్కడ హోమం పక్కన షెడ్ ఉందండి, ఆ షెడ్ ఏర్పాటు చేయడానికి టైం లేక మేము కొబ్బరికాయ కొట్టలేదు ఎమ్మెల్యే గారికి, మళ్ళీ ఈసారి కొట్టిస్తాను తప్పనిసరిగా. అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రమండలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అందరికీ కూడా గుంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్. పేదలు, వృత్తి నిపుణులకు ప్రభుత్వం అందించే రాయితీ రుణాలకు సివిల్ స్కోర్ కీలకంగా మారిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. సివిల్ స్కోర్ సరిగా లేకపోతే ప్రభుత్వం పథకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావని ఆయన తెలిపారు. వినుకొండ పట్టణం విఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న ఆంజనేయులు, పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే నైపుణ్యాలు పెంచుకోవటం తప్పనిసరి అని ఉద్ఘాటించారు. నైపుణ్యం ఉన్నవారికే వ్యాపార, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన అన్నారు. సమావేశంలో ఫోటోగ్రాఫర్ల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్స్ యూనియన్ భవన నిర్మాణానికి స్థలం అడిగారని, త్వరలో దానిని మంజూరు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా భవన నిర్మాణానికి వ్యక్తిగతంగా తన వంతుగా ₹1,00,000 విరాళం ఇస్తారని ప్రకటించారు. ఈరోజు ఉన్నటువంటి కాంపిటీషన్లో స్కిల్ ఎవరికుంటే, టాలెంట్ ఎవరికుంటే, స్కిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి బాగా బిజినెస్ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని బాగా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీరు నేర్చుకోవడం, 10 మందికి నేర్పడం, మీరు సంతోషంగా ఉండటం, 10 మందిని సంతోషంగా ఉంచడం అనేది అది భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అలాంటి వాళ్ళకి ఉంటాయని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి లోన్స్ ఉన్నాయి, పిఎంఈజీపీ లోన్స్కి అప్లై చేసుకోండి. అర్హత ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా సబ్సిడీ 35% సబ్సిడీ వస్తుంది. సిబిల్ స్కోరు ఎప్పుడైనా సరే మిత్రులందరూ కోరేది ఏంటంటే, సిబిల్ స్కోరు బాగుంటే బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. ప్రభుత్వం లోన్ ఇవ్వడానికి ముందుకొచ్చిన బ్యాంక్ కూడా ముందు లోన్ ఇవ్వాలి. బ్యాంక్ కూడా లోన్ ఇవ్వాలంటే నీ సిబిల్ స్కోర్ బాగుంటే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు. కాబట్టి దీని మీద ఒక అవగాహన పెంచుకొని మీ బ్యాంక్ సిబిల్ స్కోర్ బాగా ఉంచుకొని మరి లోన్స్ తీసుకోవడం, ప్రభుత్వం నుండి ఉండే సబ్సిడీలు మీలాంటి వాళ్ళు అందిపుచ్చుకుంటే మీ ఆర్థిక ప్రగతి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 5 లక్షల సబ్సిడీ నుండి ఈవెన్ 20 లక్షల దాకా సబ్సిడీ లోన్లు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరిని కోరుతున్నా. అలాగే ప్రయాణప్పుడు రాత్రి బాళ్ళు తిరుగుతూ ఉంటారు. పుట్టినరోజుల నుండి పెళ్ళిళ్ళు దాకా అన్ని శుభకార్యాల్లో మీరు శుభకార్యం ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఉంటారు. ఇలాంటివన్నిటి కూడా మరి ఇన్సూరెన్సు, పెద్ద పెద్ద ఇన్సూరెన్సులు చేసుకోవడం కూడా అవసరంగా మనం గుర్తించాలి. అందుకే గతంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా మీకు 5 lakhsకి మరి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని చేయడం జరిగిందని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. మీరు అందిపుచ్చుకోండి. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, గవర్నమెంట్ చీఫ్ విప్గా నా వంతు సహకారం మీ అందరికీ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అట్లా ఇందాక మిత్రుడు పివి సురేష్ చెప్పినట్టు మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అడిగారు, అసోసియేషన్ సభ్యులు అడిగారు, కేసీఆర్ సుబ్బారావు గారు వాళ్ళు, మాకు యూనియన్కి ఒక మంచి స్థలం ఇస్తే మేము కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాము, ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అక్కడే పెట్టుకుంటాము, ఇలాంటి పెద్ద రెంట్లు భరించే పని లేకుండా ఉంటుందని చెప్పేసి అడిగారు. వారికి కొద్ది కాలంలోనే అది ఇప్పించడం జరుగుతుంది. మీకు అసోసియేషన్కి ఇస్తాను. దాంతోపాటు ₹1,00,000 కూడా దాని కన్స్ట్రక్షన్కి నేను వ్యక్తిగతంగా డొనేషన్ ఇస్తాను. ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు,
నా ఎలక్షన్లో మీరు భారీ మెజార్టీతో గెలిపించారు, 30,000 పైన మెజార్టీతో. వినుకొండలో కొత్త రికార్డు ఇచ్చారు నాకు. సో ఆ విధంగా మీకు రుణపడి ఉన్నా, నేను మీకు రుణపడి ఉన్నాను. కాబట్టి మీకు నా వంతు సహాయం అందిస్తాను. తొందరలోనే కన్స్ట్రక్షన్కి ఏర్పాట్లు చేసుకోండి. అర్థమైనా? స్థలం వస్తుంది. మన వినుకొండ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. తొందరగా మీరు మీ యొక్క అసోసియేషన్ హాల్ని తొందరగా నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ, స్థలం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అసోసియేషన్ బిల్డింగ్ కట్టుకునే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుకుంటూ, ఈరోజు అసోసియేషన్ సభ్యులందరూ ఎంతో ప్రేమ అభిమానంతో పిలిచారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సోనీ కంపెనీ నుండి వచ్చినటువంటి మిత్రులకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి హాజరయ్యారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిట్కో ఇల్లు వెళ్ళే దారిలో సుందర కాలనీ ఉంది. ఆ కాలనీ వాళ్ళకి డోర్ నెంబర్లు ఇవ్వండి. ఇక్కడ నుండి దాన్ని అర్బన్లో కలిపేసేయండి. దాన్ని ఏం చేయాలో ప్రొసీజరు చేయండి. ఎందుకంటే మన టిట్కో ఇళ్ళకి ఎటు వాటర్ పైప్ లైన్ వెళ్తుంది. అదే పైపులో వీళ్ళకి కూడా మంచి ఇళ్ళు ఇవ్వచ్చు. డోర్ నెంబర్లు వేయండి. భవిష్యత్తులో సిమెంట్ రోడ్లు, కాలనీలు, కరెంటు ఏం కావాలో మొత్తం చేయాలి. ఈ కాలనీని బాగా అభివృద్ధి చేయాలి. మనం దానికి మున్సిపాలిటీ కింద కలపడానికి ఏం చేయాలో ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేయండి. ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. ఈ కాలనీని బాగా మనం దత్తత తీసుకొని బాగా అభివృద్ధి చేయాలి. ఓకే, రేపే ఒక 2-3 రోజులలో దాన్ని విజిట్ చేసి మీరు దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు మొత్తం చెప్పండి. ఇప్పుడు కరెంట్ పోల్స్, అంగన్వాడీ సెంటర్కి పెట్టండి. మీకు పక్కనే ఇట్లా పట్టాలు ఇవ్వాలి. అది సర్వే చేయించి అది ఏ భూముల కింద ఉంది చూసి వీళ్ళందరికీ పట్టాలు అరేంజ్ చేయాలా. వాళ్ళిద్దరు చేర్చచ్చు. ఎన్ని లేదు సరిపోయి. సమాజ సేవకుడు, అభ్యుదయ కవి, పద్మభూషణ్ మహాకవి గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏలూరి తెజ్కుమార్ సూచనల మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా సుబ్బారావు మాట్లాడుతూ, జాషువా సమాజానికి చేసిన సాహిత్య సేవలను, సామాజిక సంస్కరణల పట్ల ఆయనకున్న నిబద్ధతను కొనియాడారు. జాషువా ఆశయాలను, విలువలను ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు గుడవర్తి సుజాత, జిల్లా కార్యదర్శులు, పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గడ్డ పునీతంగా వారు జన్మించిన గడ్డ ఇది వినుకొండ ప్రాంతం. మేము గర్వంగా చెప్పుకుంటాము. ఎందుకంటే కవి కోకిల వారు ఈ ప్రాంతంలో జన్మించి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఈ ప్రాంతానికి వచ్చిన కారణం వల్ల, అలాగే కుల వ్యవస్థతో పోరాడారు వారు. వారి జననం తండ్రి హిందువు, తల్లి క్రిస్టియను అయినా సరే సమాజంలో జరుగుతున్న ఈ కుల వ్యవస్థ మీద ఎంతో పోరాటం చేశారు వారు ఈ సమాజానికి ఆదర్శమైన కవి. చాలా మంది కవులు ఉన్నారు ఈ దేశంలో, ఈ తెలుగు ప్రాంతంలో. వారిని దళిత కవి అనేవారు. కానీ ఆయన కవిత్వంలో ఒక ప్రత్యేకత ఉండేది. వారిని గౌరవించడం కోసం ఎంతో మంది కవులు, కొండవీటి వెంకట లాంటి కవులు కూడా విజయవాడలో గండపెండేరం జరిగి ఆయన్ని భారీగా ఊరేగించారు. వారి పేరు ప్రఖ్యాతులు విశ్వాంతరాలు ఉంది, అందుకే విశ్వకవి అన్నారు వారిని. ఈరోజు మనం బాధపడే విషయం ఏంటంటే అంటరానితనం అనేది మనం సమాజం నుంచి తీసేయాల్సిన విషయం. వారు పూలే గారిని, అలాగే అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో కవితలు రాశారు. ఈ యొక్క జాతి ఉద్ధరింపబడాలి, భారతదేశం ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని వారిని మరీ స్మరించుకుంటూ వారి సంబంధించిన ఇక్కడ పేరు ప్రఖ్యాతులు వారికి ఎంతో ఈ ప్రభుత్వం, ఇవాళ అలయన్స్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎంతో అభివృద్ధి పథకాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ దళితులు అనేది లేకుండా అంత్యోదయ పథకం, అలానే చివరి బంతిలో ఉన్న వారికి కూడా అన్ని అందేటట్టుగా, అలానే రాష్ట్ర ప్రభుత్వంలో అలయన్స్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన జాషువా గారికి ప్రత్యేకంగా వారి ఆస్తుల విషయంలో కానీ అన్నింటిలో కూడా రక్షణ కల్పించి అందరికి కూడా సరైన న్యాయం
కోరుకుంటున్న న్యాయం జరగాలని వారిని మరీ మరీ గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు శశికుమార్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అలానే రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారు పిఎన్ మాధవన్ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ వారిని ఇక్కడ స్మరించుకుంటూ మా జిల్లా అధ్యక్షులు వారు ఇచ్చిన ఇదితోటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాత గారు, అలా గోరవత్ సుజాత గారు, అలాగే జాన్ బాబు గారు జిల్లా కార్యదర్శి, అలాగే మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గారు, అలానే స్టాండింగ్ కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మూర్తి గారు, అలాగనే అప్పారావు గారు కో కన్వీనర్ మొన్నటి వరకు చేసినారు, అలానే లాయర్ అనిల్ గారు, రాజు గారు ఉపాధ్యక్షులుగా చేసిన ఎండ్లూరు వీరయ్య గారు, ఇక్కడ ఉన్న మన మహేష్ గారు, వెంకయ్య నాయుడు గారు, అనేక మంది మా ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించి అందరూ దిగ్విజయం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ జోహార్ గుర్రం జాషువా గారికి, జోహార్ గుర్రం జాషువా గారికి, గుర్రం జాషువా గారు, భారత్ మాతాకి. పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ ప్రాధాన్యతతో వినుకొండకు చెందిన గొడవర్తి సుజాతకు జిల్లా ఉపాధ్యక్షురాలు పదవి లభించడం పట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఎంవి అప్పారావు కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు చేతుల మీదుగా ఉపాధ్యక్షురాలు గొడవర్తి సుజాతకు సన్మానం చేశారు. ఈ నియామకం ద్వారా వినుకొండ మహిళకు సరైన గౌరవం దక్కిందని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కిసాన్ మోర్చా నాయకులు ఎండ్లూరి వీరయ్య, జిల్లా సెక్రటరీ జాన్ బాబు, నారిశెట్టి మహేష్, పేరుపోగు మార్కు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని సావల్యాపురం సొసైటీ అధ్యక్షులుగా గడిపుడి విశ్వనాథం ఈ నెల 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ లెనిన్ కుమార్, గద్దె వీరమస్తానరావు, గోరంట్ల హనుమంతరావు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.